నీ వాక్యములోనికి వెళుతుండగా నీ సన్నిధి నీ సహాయం మాకు తోడుగా ఉంచి అయ్యా, వినగలిగిన చెవిని, గ్రహించగల మనస్సు ప్రతి బిడ్డకు దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. సరే, దేవునికి స్తోత్రం. ఇప్పుడు చదవండి అమ్మా, కీర్తనలు 16:11. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. ఎవరు తెలియజేస్తారండి? మన యేసయ్య. ఎక్కడ? ఏ మార్గము? జీవ మార్గం కదా. జీవ మార్గంలో మనం నడవడానికి వస్తున్నాం. జీవం ఏంటో మనం తెలుసుకోవడానికి వస్తున్నాం. పరలోక రాజ్య మార్గమును తెలుసుకోవడానికి వస్తున్నాం. కాబట్టి ఇక్కడ దావీదు మహారాజు అంటున్నాడు, జీవ మార్గమును నాకు తెలియజేయుదువు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏముందంట దేవుని సన్నిధిలో? సంపూర్ణమైన సంతోషం. ఏముంది చెప్పాలా? సంపూర్ణమైన సంతోషం. మరి సంపూర్ణంగా ఉండాలి సంతోషం, కొద్ది కొద్దిగా కాదండి కదా. ఎవరో ఒకరు మనకు గిఫ్ట్ ఇచ్చిండ్రు అనుకోండి, ఆ గిఫ్ట్ కొంతకాలం వరకు అది కొత్తగా ఉంటుంది, సంతోషంగా ఉంటాము. ఆ తర్వాత ఏమైపోద్ది? పాతది అయిపోతుంది, దాన్ని షెల్ఫ్లో పెట్టేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుని సంతోషం అలాంటిది కాదు. దేవుని సంతోషము శాశ్వతమైనది. దేవుడు ఏది ఇచ్చినా శాశ్వతంగానే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. చదువు. జీవ మార్గమును మాకు తెలియజేయుదువు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సుఖములనే మనకి ఇవ్వడానికి పిలిచాడండి. హల్లెలూయా. హల్లెలూయా. ఏమున్నాయంట కుడి చేతిలో? నిత్యము సుఖములు. నిత్యము సుఖముగా ఉండాలని దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, నిత్యము నువ్వు ఆనందంగా ఉండాలని, నిత్యము నీవు దేవుని సన్నిధిలో సంతోషంగా నువ్వు ఉండాలని, నీ కుటుంబాన్ని దీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి ఎందుకు మనం దుఃఖంలో ఉన్నాం? ఎందుకు దుఃఖంలో ఉన్నాం? దేవుడు సంతోషంగా ఉండమంటే ఎందుకు దుఃఖంలో ఉన్నాం? దేవుడు చెప్పినట్టుగా మనం వినకపోవడం వల్ల కొన్ని మనము బాధలు అనుభవిస్తున్నాం. కానీ దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు, నిన్ను సంతోషపరచాలనే దేవుని ఇష్టమయ్యింది. కాబట్టి ఆ దేవుని కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఆ సుఖవంతమైనటువంటి జీవితాన్ని మనము ఎలా జీవించాలి, ఎలా పొందుకోవాలి? దేవుని సన్నిధిలో మనం అడిగినట్లయితే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఎప్పుడు ఉంటుందంట సంతోషం మనకి? ద్వితీయోపదేశ కాండము 28 మొదటి 2 వచనాలు చదవండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. ఏంటట? నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా. ఆయన ఆజ్ఞలన్నిటినీ, కొన్ని ఆజ్ఞలు ఉన్నాయండి మనకు. దేవుడు కొన్ని చెప్పాడు. ఆదివారం నువ్వు మందిరానికి రావాలి, నువ్వెప్పుడు కూడా అబద్ధం ఆడకూడదు, మరి సత్య మార్గంలో నేను నడవాలా, సత్యం పలకాల కదా. దేవుడు ఏమన్నాడు? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను కదా. మరి దేవుని బిడ్డలమైన మనం కూడా సత్య మార్గంలో నడవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. తెలియకుండానే అబద్ధాలు ఆడతాం కదా. జోక్గా చెప్పాను అంటారు. హల్లెలూయా, హల్లెలూయా అన్నాడా దేవుడు అలా పలకమని? అబద్ధం కదా అది. కాబట్టి కొన్ని విషయాలలో దేవుడు అంటున్నాడు, నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఏం చేస్తాడట? హెచ్చించును. నిన్ను ఆశీర్వదిస్తాడట, గొప్పగా చేస్తాడట, హెచ్చించును. ఎప్పుడు? దేవుని ఆజ్ఞలను విని దాని ప్రకారం ఎప్పుడైతే మనం నడుస్తామో, దాని ప్రకారం ఎప్పుడైతే జీవిస్తామో దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడట. ఇంతవరకు మన సహోదరి సాక్ష్యం చెప్పింది కదా, నేను మందిరానికి రాకపోతే నాకు శోధనలు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు, ఆమెకు భయం అన్నమాట, నేను రాకపోతే ఏదో సంభవిస్తుందని ఆలోచన. హల్లెలూయా, హల్లెలూయా. మరి చూడండి, మరి దేవుడు మనల్ని ఆశీర్వదించాలనే ఇష్టపడుతున్న దేవుడు. అయితే దేవుణ్ణి మనం చూడాలనే ఆశ కలిగి ఉన్నప్పుడు, మరి ఒక వ్యక్తిని మనం ఇక్కడ దేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు. ఆశ కలిగిన హృదయాలను దేవుడు
తృప్తిపరుస్తాడు కదా. మొదటిగా నిజంగా మనం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలా? దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల అన్నాడు. మనం ఏం చేస్తాము? నడుస్తున్నామా లేదా మీకు తెలుసు, నీకు తెలుసు, నీ హృదయానికి తెలుసు కదా, నువ్వు నడుస్తున్నావా లేదా. దేవుడు ఏమంటుండంటే నిన్ను నిజంగా నేను దీవించాలంటే నేను చెప్పినటువంటి ఆజ్ఞలను అనుసరించి నడిస్తే నీకు దీవెనలు వస్తాయి. ఎలాంటి దీవెనలట? నిన్ను హెచ్చుగా భూమి మీద నున్న సమస్త జనముల కంటే, అబ్బా ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. మనం ఉండేది నిజామాబాద్. దేవుడు ఏమన్నాడు తెలుసా? భూమి మీద ఉన్న అంటే అంత గొప్పగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆశ కలిగిన దేవుడు. హల్లెలూయా. మన దేవుడు ఏదో నువ్వు తప్పు చేసావని అద్దు అవసరం లేదు, నేను నిన్ను ఆశీర్వదించా అనే దేవుడు కాదండి. నువ్వు ఎన్ని తప్పులు చేసినా తిరిగి రమ్మని పిలిచే దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు అండి. అంటే దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి మనం ఇష్టం ఉన్నప్పుడు తప్పులు చేయొచ్చా? కాదండి. ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటున్నాడు. కాబట్టి అది కాకుండా దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టపూర్వకంగా ఆయన చెప్పినట్టుగా మనం నడుస్తూ ఎప్పుడైతే ముందుకు వెళ్తామో దీవెనలన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మరి ఆశ కలిగిన హృదయాలను దేవుడు తృప్తిపరుస్తాను. 107వ దావీదు కీర్తన, దయచేసి 107వ దావీదు కీర్తన 9వ వచనం చూడండి ఒకసారి. ఏలయనగా ఆశగల ప్రాణమును, ఆశ కలిగిన ప్రాణములను ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆయన తృప్తిపరిచి ఉన్నాడంట. ఏంటట? నీ ఏ ఆశతో వచ్చావు? దేవుని సన్నిధికి ఏ ఆశ కలిగి వచ్చావు? దేవుడు అంటున్నాడు నేను తృప్తిపరుస్తా. ఏ విధంగా తృప్తిపరుస్తాడు? వాక్యం ద్వారా తృప్తిపరుస్తాడు. వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, బాధలలో మనకు నెమ్మది కలుగజేస్తుంది, శ్రమల్లో నీకు ఆదరణగా ఉంటుంది, శ్రమల్లో నీ పక్కనే ఉంటుంది. మనం యేసయ్యను చూడమండి. చాలాసార్లు మనుషులు కనబడతారు కాబట్టి మనుషులను చూస్తాం, కానీ యేసయ్య ఎల్లప్పుడూ మన పక్కనే ఉంటాడు, నీతోనే ఉంటాడు, నీలోనే ఉంటాడు. నువ్వు అడిగితే ఇస్తాడు. మరి ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూద్దాం. ఆశ కలిగిన ప్రాణములను తృప్తిపరుస్తానన్నాడు కదా. ఇక్కడ ఈ వ్యక్తి గురించి గత 2 వారాలుగా పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నాను. సరే, 4 విషయాలే నేను చెప్పి ముగించేస్తాను. చూడండి, డిజైర్ టు సీ జీసస్ అని మీకు టైటిల్ చెప్పాను కదా. దేవుణ్ణి చూడాలని ఒక ఆశతో ఉన్నాడండి ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? జక్కయ్య. హల్లెలూయా. హల్లెలూయా. మన జక్కయ్య కాదు. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి జక్కయ్య. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఆశ కలిగి ఉంటే దేవుడు నీ దగ్గరకు వస్తాడు. నువ్వు ఈరోజు ఆశతో వచ్చావా? దేవా నిన్ను చూడాలా, నువ్వు నాతో మాట్లాడాలా, నువ్వు నన్ను దర్శించాలని నీ హృదయంలో ఆశ ఉందా? తప్పకుండా దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఎలా దర్శిస్తాడు? నీవెప్పుడైతే నీ మనసులో ఆలోచన కలిగి ఉంటావో దేవుడు నీ ఆలోచనలోకి వస్తాడు, నీతో మాట్లాడతాడు, నిన్ను దర్శిస్తాడు. నువ్వే క్వశ్చన్స్ వేస్తూ ఉన్నావో వాటికి సమాధానం దేవుడు ఇస్తాడండి. చూడండి, ఇక్కడ మరి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆశ కలిగిన ప్రాణంలో దేవుడు మరి ఎవరు దేవుని చూస్తారు? ఎవరు దేవుణ్ణి? రైట్. మత్తయి సువార్త మరి 5వ అధ్యాయము 8వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు చూస్తారట? హృదయ శుద్ధి గలవారు. ఏం శుద్ధిగా ఉండాలా? దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. నీ హృదయం ఎలా ఉందో దేవునికి బాగా తెలుసండి. నువ్వు ఏ ఆలోచన కలిగి ఉన్నావు? అందరూ కూర్చుని ఉన్నాం, అందరం బాగానే వింటున్నాం, కానీ మన హృదయం ఎక్కడుంది? హృదయం శుద్ధిగా ఉండాలి. హల్లెలూయా. 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 గట్టిగా చేతులెత్తి ఒకసారి గట్టిగా దేవుణ్ణి ఆరాధిస్తాము. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం కదా. మరి సాతానుడు మంచి వాక్యం చెప్పేటప్పుడు నిద్ర వస్తుంది. అది కూడా ఒక టైప్ ఆఫ్ సైతానే. ఎందుకు తెలుసా? మాట వినకుండా మనల్ని పక్కకు తీసుకెళ్తుంది అన్నమాట. ఏం వింటావులే అమ్మ, మంచి నిద్రపో అంటాడు. దయచేసి ఇక్కడికి ఈ 1 అవర్ మనము కాన్సన్ట్రేట్ చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. మరి చూడండి, ఇక్కడ హృదయ శుద్ధి గల వారు దేవుణ్ణి చూస్తారు. అయితే ఇక్కడ ఈ వ్యక్తి గురించి ఒకసారి చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి జక్కయ్య గారి గురించి ఒకసారి మనం చదువుదాం. లూకా సువార్త 19వ అధ్యాయంలో మరి మనం చదువుతూ ఉంటాం. చూడండి, దేవుణ్ణి చూడాలంటే మనకు కొన్ని క్వాలిటీస్ ఉండాలి.
దేవుని కనుగొనాలంటే మనకు కొన్ని క్వాలిటీస్ ఉండాలి. నీకు ఒక ఉద్యోగం రావాలంటే నీకు ఈ డిగ్రీ ఉంటే ఈ ఉద్యోగం ఇస్తా అంటాడు కదా. నీకు ఈ డిగ్రీ ఉంటే కనుకనే నీవు ఈ ఉద్యోగంలో జాయిన్ అవుతావు. నీవు ఇంటర్వ్యూ అటెండ్ కావాలా, దాంట్లో పాస్ కావాలా కదా, ప్రాక్టికల్ మార్క్స్ ఉండాలా, మరి ఇంటర్వ్యూ మార్క్స్ ఉండాలా, అన్నిట్లో ఉన్నప్పుడే నీకు ఆ ఉద్యోగం ఇస్తాడు. మరి ఇప్పుడు దేవుని సన్నిధిలో దేవుణ్ణి చూడాలంటే ఊరికేనే వస్తుందండి. దేవునికి కూడా కొన్ని క్వాలిటీస్ కావాలి నీ లోపల. ఏవైతే దేవునికి ఇష్టమైనటువంటి క్వాలిటీస్ నీలో ఉంటాయో అప్పుడు దేవుడు నీ హృదయంలోనికి వస్తాడు. ఊరికేనే వస్తాడా? అవునా? దేవునికి ఇష్టమైన బిడ్డగా నీవు ఉన్నట్లయితే, దేవుణ్ణి నీ హృదయంలో అలంకరించుకున్నట్లయితే, దేవుని మాట ప్రకారం నడిచినట్లయితే దేవుడు నీ దగ్గరికి వస్తాడు కదా. ఇక్కడ జక్కయ్యను మనం అదే చూస్తాం. జక్కయ్యలో 4 క్వాలిటీస్ మనం చదువుకోవచ్చండి. ఇక్కడ ఆయన లోపల మొదటిగా డిజైర్ టు సీ జీసస్. ఆయనకొక ఆశ ఉందండి. ఎవరిని చూడాలని? దేవుని చూడాలి కదా. యేసయ్యను చూడాలా అని ఆలోచన కలిగింది. ఆయన గొప్పవాడండి, ధనవంతుడు, ఆస్తిలో తక్కువ లేదు, మరి అంతస్తులో తక్కువ లేదు, మంచి పేరుగాంచినవాడు, ఆ ప్రాంతమంతా కూడా ఆయన తెలుసుకున్నవాడు కదా. ఈ లోకం ఎలాంటిది? ధనవంతులు అందరికీ తెలుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం పేదరికంలో ఉన్నారనుకో, వాళ్ళతో ఏం పని అంటారు. కానీ దేవుడు ఎవరి దగ్గరికి వచ్చాడో తెలుసా? నిన్ను నన్ను వెదికి రక్షించడానికి వచ్చాడు. నిన్ను ధనవంతునిగా చేయడానికి దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. పేదవాళ్ళే దేవునికి కావాలండి. పేదవారంటే నీ మనస్సులో పేదరికం ఉందా? దేవునికి దూరంగా ఉంటున్నావా? అయితే నువ్వు పేదవాడివే. దేవునికి దగ్గరగా బ్రతికితే నువ్వు ధనవంతుడవు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము కలిగి ఉంటే నువ్వు ధనవంతుడవు. దేవుని వాక్యాన్ని నువ్వు స్వీకరించి దాని ప్రకారం నడుస్తే నీవు ధనవంతుడవు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకానుసారమైన ధనము దేవుడు లెక్క చెయ్యడండి. దేవునికి అవసరం లేదు. ఈ లోకానుసారమైన ఆస్తి అంతస్తులు దేవుడు కోరట్లేదు. నీ హృదయము దేవునికి కావాలి. నీ హృదయం పరిశుద్ధంగా ఉన్నట్లయితే, దేవుని వాక్కును నువ్వు రిసీవ్ చేసుకున్నట్లయితే, దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ప్రతి ఆశీర్వాదము నీ దగ్గరికి పరిగెత్తుకొని వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ హృదయంలో ఒక ఆశ ఉంది. ఈ ప్రాంతం నుంచి యేసయ్య వెళ్తున్నాడని తెలుసుకొని అక్కడ వెళ్ళి మరి దేవుణ్ణి చూడాలనే ఆశ కలిగి ఉన్నాడు. ఆయన ఒకటే అనుకున్నాడు, నాకు అన్నీ ఉన్నాయి, ఆస్తి ఉంది, అంతస్తులు ఉన్నాయి, సమస్తము నాకుంది, కానీ నాకు ఏదో కొదవ ఉంది, తృప్తి లేదు కదా. ఆస్తి ఉన్నా, అంతస్తులున్నా హృదయంలో సంతోషం లేకపోతే వ్యర్థమండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈయన ఒకటి నిర్ణయించుకున్నాడు, నేను యేసయ్యను చూస్తా. ఎందుకు? యేసయ్య గురించి తెలుసుకున్నాడు. ఎవరైతే యేసయ్య దగ్గరికి వెళ్తున్నారో వాళ్ళు బాగుపడుతున్నారు, వారు సంతోషంగా ఉంటున్నారు, వారు ఆనందంగా ఉంటున్నారు, దేవుని వాక్యాన్ని తెలుసుకుంటున్నారు. మరి బలహీనులు బలపరచబడుతున్నారు, రోగములు ఉన్నవారు బాగుపరచబడుతున్నారు. ఎంతోమంది మాట్లాడడం విన్నాడు. అయితే ఈయన అనుకున్నాడు, నాకు సమస్తం ఉంది కానీ సంతోషము లేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే నేను యేసయ్య దగ్గరికి వెళ్తే ఆ సంతోషం నేను పొందుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎవరైనా అలా ఉన్నారా? బాధల్లో, శ్రమల్లో, ఇరుకుల్లో దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు ఉన్నప్పుడు ఏ కొదవ నీకు ఉండదండి. దేవుడు సమస్తము నీకు సమకూర్చి ఇస్తాడు. ఎప్పుడు ఇవ్వాలో దేవునికి బాగా తెలుసు. నువ్వు ప్రార్థన చేయడం మానకు, వాక్యం చదవడం మానుకోవద్దండి. దయచేసి దేవుడు తన సమయాన్ని బట్టి మనకు విడుదల చేస్తాడు. కాబట్టి నువ్వు ప్రార్థిస్తూనే ఉండు. హల్లెలూయా.